ఆయన అన్న ఎలా ఉన్నారు? బెటర్మెంట్ ఎగ్జామ్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ తీసుకుని మీరు రాస్తున్న సబ్జెక్ట్స్లో ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్టున్నారు. నో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే ఎలా అయితే మీకు మార్చిలో జరిగిన బోర్డ్ ఎగ్జామ్ దానికి గెస్ట్ పేపర్స్ని ఇచ్చానో అలాగే ఈసారి మీరు రాస్తున్న సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దీనిలో మెన్షన్ చేయలేదు ఇక్కడ బాటనీ, జువాలజీకి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ దీంతో పాటు సాంస్క్రిట్ ప్లస్ ఇంగ్లీష్ ఈ రెండింటికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండోది, ఈరోజు మెయిన్ సెషన్ వచ్చేటప్పటికల్లా ఏవైతే మీరు గెస్ట్ పేపర్స్ అందిస్తున్నారో ఫస్ట్ టైం దట్ ఈస్ మార్చ్ దానిలో వాటి యొక్క ఆన్సర్స్ రిప్రజెంటేషన్లో కానీ లేదా ఆన్సర్ని ఎలా రాయాలి అది కానీ ఏ పద్ధతిలో రాయాలని కానీ దీనిలో క్లారిటీ లేక మాకు ఫస్ట్ టైంలో మార్క్స్ తగ్గినాయి. కాబట్టి వాటన్నిటిని కూడా బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ఓవర్కమ్ చేసుకోవాలి ఎలా, దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా డిస్కస్ చేయండి అని చెప్పి పెడుతున్నారు. యాక్చువల్లీ ఆ ఆన్సర్స్ అన్ని కూడా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. ఓకేనా? అయితే ఈ షార్ట్ టర్మ్ కోర్స్ని లాంచ్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి షార్ట్ టర్మ్ కోర్స్ యొక్క ఫీజు 3000గా మెన్షన్ చేయడం జరిగింది. బికాస్ దానిలో కష్టం అంత ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఒక్కో గెస్ట్ పేపర్లో 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ వీటి యొక్క డిస్కషన్ చేయాలి, వాటికి సంబంధించిన పీడిఎఫ్లు అందించాలి. అండ్ అలాగే 3 గెస్ట్ పేపర్లు. ఓకేనా? ఒక్కో సబ్జెక్ట్కి 3 గెస్ట్ పేపర్లు వేసుకుంటే మీకు టోటల్లీ 5 సబ్జెక్టులు వచ్చేటప్పటికల్లా 5 3 15 పేపర్లు సబ్మిట్ చేయాలి. ఓకేనా? కాకపోతే దీనిలో చాలా మంది స్టూడెంట్స్ రిపీటెడ్లీ అడుగుతుంది ఏంటంటే, సార్ ఇంటర్ దానికి లక్షలు పోస్ట్ ఆల్రెడీ చదివాం అండ్ ఇప్పుడు మళ్ళీ వేలు పోసేంత స్తోమత కానీ అది కానీ మా పేరెంట్స్కి లేదు, కాబట్టి ఫైనాన్షియల్లీ సిచ్యువేషన్ టైట్లో ఉంది. సో 3000ని బేర్ చేసి ఈచ్ సబ్జెక్ట్ యొక్క కోర్స్ని తీసుకునే స్తోమత మా పేరెంట్కి లేదు అని చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్లీ ఫోన్ కాల్ ద్వారా లేదా మెసేజెస్ ద్వారా తెలియజేయడంతో ఎస్ ఇది కరెక్టే కదా. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే బెటర్మెంట్కి సంబంధించి ఈచ్ దట్ ఈస్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ దట్ ఈస్ బయాలజీ కానీ లేదా సాంస్క్రిట్ కానీ, ఇంగ్లీష్ కానీ వీటికి సంబంధించిన ఏ కోర్స్ అయినా కూడా ఎట్ ఏ నామినల్ ఫీ ఆఫ్ 799 రూపీస్. మీకు మాక్సిమం నా వల్ల ఎక్కడ దాకా అయితే అవుతుందో అక్కడ దాకా చేసి పెట్టాను. కాబట్టి కోర్స్ని మీకు 799 రూపీస్ లెస్ దాన్ 1000 రూపీస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఇంతకుముందు చెప్పిందంతా మీకు ఈచ్ సబ్జెక్ట్ కి 3000 అవుతుందని. ఓకేనా? నో దీంట్లో మీకు కంప్లీట్లీ గెస్ట్ పేపర్స్ వస్తుంది. ఫస్ట్ గెస్ట్ పేపర్ ఏ సబ్జెక్ట్ కి సంబంధించిందైనా యూట్యూబ్లో డైరెక్ట్గా ఇచ్చాను మీకు ఆల్రెడీ. దానికి సంబంధించి సెకండ్, థర్డ్ గెస్ట్ పేపర్స్, వాటి యొక్క డిస్కషన్స్, పీడిఎఫ్స్, ఆన్సర్ యొక్క సొల్యూషన్స్ యొక్క పీడిఎఫ్స్, వాటి యొక్క డిస్కషన్స్ ప్లస్ అడిషనల్ గా ఇచ్చే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్. బికాస్ వాటిల్లో చాయిస్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకుంటూ మీకు ఈచ్ సబ్జెక్ట్ కి సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్స్ కనుక తీసుకున్నట్టయితే దాన్ని తీసుకురావడం జరిగింది. కోర్స్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో కనబడుతుంది. దానిలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాస్తున్నారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ఆ 799 నామినల్ ఫీ, నాన్న మళ్ళీ చెప్తున్నా, నామినల్ ఫీ మాత్రమే తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి, అంతే తప్ప నేను కమర్షియల్ కాదు, ముందే చెప్పాను. ఓకేనా? కమర్షియల్ అయితే కనుక రూపాయి కూడా తగ్గించేవాడిని కదా, అదే ఫీజు తీసుకునేవాడిని. ఫస్ట్ పాయింట్. రెండోది, యాప్ ఫీ వచ్చేటప్పటికల్లా సమ్ 30 రూపీస్ ఎంతో, మొత్తం కలిపి 820 రూపీస్ ఎంతో మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాడు. దాన్ని ఆన్లైన్ ద్వారా పే చేసేయండి. అక్కడి నుంచి మీరు కోర్సులోకి ఎన్రోల్ చేయబడతారు. దానిలో మీకు రికార్డెడ్ క్లాసెస్, ప్రతి గెస్ట్ పేపర్ యొక్క డిస్కషన్ యొక్క రికార్డెడ్ క్లాసెస్, 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ యొక్క రికార్డెడ్ క్లాసెస్, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్, ఎలా రాయాలి, ప్రాపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వబడతాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీ ప్రిపరేషన్లో ముందుకెళ్ళండి. క్లియరా? సో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ యొక్క షార్ట్ టర్మ్ కోర్సులో నేను మీకు చేయగలిగేదంతా ఇది. కాబట్టి మ్యాథ్స్కి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ అయితే కనుక ఆల్రెడీ మీ కోర్సులో అప్లోడ్ చేయడం జరిగింది, సేమ్ యాజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే ఇంగ్లీషు, సాంస్క్రిట్ వచ్చేటప్పటికల్లా వాటి యొక్క గెస్ట్ పేపర్స్ని మాత్రమే ఇస్తాను, వాటిని డిస్కస్ చేసేంత టైం ఉండదు. కాబట్టి మీకు వాటి యొక్క సెకండ్, థర్డ్ గెస్ట్ పేపర్స్, వాటి యొక్క పీడిఎఫ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. దాని యొక్క కోర్స్ స్ట్రక్చర్ దట్ ఈస్ సాంస్క్రిట్కి సంబంధించి లేదా ఇంగ్లీష్కి సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్స్ యొక్క ఫీజు వచ్చేటప్పటికల్లా అది 599 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఆ కోర్స్ ఇంకా అప్లోడ్ అవ్వలేదు. వన్స్ అప్లోడ్ అయితే కనుక నేను మీకు డైరెక్ట్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. క్లియరా? సో ఇది మీకు
ఓవరాల్గా షార్ట్ టర్మ్ కోర్స్ ఫర్ ద బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, దాని యొక్క ఫీ అండ్ రెండోది పేమెంట్ చేసే పద్ధతి ఏంటి అది మొత్తం కూడా కంప్లీట్లీ రికార్డ్ చేసి మీకు క్లాస్ పెట్టాను. దానిలో చూసుకోండి, మీకు కంప్లీట్ ప్రొసీజర్ అర్థమవుతుంది. సో ముందు వచ్చేటప్పటికల్లా కోర్స్ ద్వారా కానీ లేదా యాప్ ద్వారా కానీ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో దాని యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మీరు కావాలనుకున్న కోర్స్ కింద స్టోర్లోకి వెళ్తే కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఫోన్పే ద్వారానా, గూగుల్ పే ద్వారానా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేవాళ్ళు అయితే అలానో మీకు కరస్పాండింగ్లీ పేమెంట్ చేసినట్టయితే మీరు డైరెక్ట్లీ కోర్స్ స్ట్రక్చర్ దానిలోకి ఎన్రోల్ చేయబడతారు. అక్కడి నుంచి మీరు కంటెంట్ మొత్తాన్ని కూడా ఈజీలీ బ్రౌజ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఏ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీరు కాల్ చేయాలో వాటి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. నన్ను మళ్ళీ చెప్తున్నాను, మీ గురించి ఆలోచించే ఈ షార్ట్ టర్మ్ కోర్స్ యొక్క స్ట్రక్చర్ని 799 రూపీస్ నామినల్ ఫీ, 799 రూపాయలు, ఆ 1 రూపాయి కూడా ఏముందనుకోండి, సో దానిలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని మాక్సిమం స్టూడెంట్స్ ఎవరెవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్.